చాలామందికి ఒక ఎప్పుడూ ఒక సందేహం వస్తూ ఉంటుంది. జ్యోతిష్యం ఎప్పుడు చెప్పాలి, ఎవరు చెప్పించుకోవాలి, ఎందుకు చెప్పించుకోవాలి అనేది నేను క్లియర్గా ఒక మాట చెప్తాను. ఇంతకీ జ్యోతిష్యుడికి చెప్పడం వచ్చా రాదా అనేది పక్కన పెడితే, మీకు జాతకం చెప్పించుకోవడం రావాలి ఫస్ట్. ఎందుకంటే అసలు జాతకం దేనికి ఉపయోగపడుతుంది, దానివల్ల మీకున్న ప్రయోజనాలు ఏంటి, ఏం అడగాలి, ఎందుకు అడగాలి, ఏ సందర్భంలో అడగాలని ముందు తెలుసుకొని తర్వాత మీరు జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తే ఇబ్బందులు లేని జీవితం అని చెప్పను, కానీ అవగాహన ఉన్న జీవితం. అంటే మీకు ఒక అవేర్నెస్ ఉంటుంది, ఏ విషయం ఎందుకు జరుగుతుందో. ఒకవేళ ఒక విషయం జరిగినా ఎన్నాళ్ళు దాని బాధ ఉంటుంది, దాని నుంచి నేను ఎప్పుడు బయటపడతాను, దానివల్ల నాకు వచ్చిన మార్పులు చేర్పులు ఏంటి, అవన్నీ అర్థమవుతాయి. అంటే ఒక కెమికల్ ఇంకొక కెమికల్తో కలిసినప్పుడు వచ్చే రియాక్షన్స్ ఎంతసేపు ఉంటాయి అన్నట్టు అనమాట. అందుకు జ్యోతిష్యాన్ని సక్రమంగా వాడుకున్న వాళ్ళందరూ కూడా ఎదిగారు బాగా.